నియోజకవర్గ కేంద్రానికి కూతవేటు దూరంలో గ్రామాలు, నిత్యావసరాలు, మెరుగైన విద్య, వైద్యం కోసం పట్టణానికి చేరుకోవటం వారికి పెద్ద టాస్కే. నియోజకవర్గానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలు అభివృద్ధికి నోచుకోక అవస్థలు పడుతున్నాయంటే నమ్మశక్యం కాదు. కానీ ఇది నిజం. పట్టణంలో ఏ పని ఉన్నా ప్రాణాలకు తెగించి ప్రవహిస్తున్న ఏర్లు దాటుకుంటూ వెళ్లాల్సిందే. పరీక్షా కాలంలో ఏరు ఉధృతికి విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని కూడా వృధా చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా ఆ గ్రామాల ఇబ్బందులు తీర్చేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టి ఓ బ్రిడ్జి నిర్మాణానికి ముందుకొచ్చింది లేదు. ఓ గ్రామంలోనైతే శిథిలావస్థలో ఉన్న బడి ఏ క్షణాన కూలి ఎందరు విద్యార్థుల ప్రాణాలను బలిగొంటుందోననే విధంగా ఉంటుంది. ఆ గొప్ప నియోజకవర్గమే గజపతి నగరం. అక్కడి గ్రామాల దుస్థితిని మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. గజపతి నగరం నియోజకవర్గం. గజపతి నగరం మండలం పరిధిలో ఉన్న మర్రివలస, ఎర్రాడవలస, సిగడాంవలస, చీడివలస, ఎర్రోడ్లు గ్రామాల ప్రజలు ఇబ్బందులు అంతా ఇంతా కావు. ఈ గ్రామాల ప్రజలకు చెంపావతి నది శాపంగా మారింది. అక్కడి ప్రజలు తమ గ్రామం నుంచి బయటకు వెళ్లాలన్నా, తిరిగి రావాలన్నా ప్రాణాలకు తెగించి ఈ నదిని దాటాల్సిందే. దగ్గరలోనే ఉన్న ఆంధ్రా జలాశయం గేట్లు ఒక్కసారిగా ఓపెన్ చేస్తే ఇక ఆ గ్రామాలలో లాక్డౌన్ పెట్టేసినట్లే. ఆ సమయంలో హెల్త్ ఎమర్జెన్సీ అయినా పరీక్షలకు వెళ్లాలన్నా కుదరదు. ఉమ్మడి విజయనగరం జిల్లా అనగానే వెనుకబాటుకి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి వెనుకబాటు ప్రాంతంలోనే వెనుకబాటుతనానికి వెనుకబాటుతనంగా మారుతున్నాయి కొన్ని విలేజ్లను చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గజపతి నగరం మండలం ప్రస్తుతం మనం మర్రివలస అనే గ్రామంలో ఉన్నాం. ఒకసారి మనం చూసుకోవచ్చు, చంపావతి నది ఏరు పారుతున్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. అయితే ఇది మర్రివలస అనే ప్రాంతంలో ప్రస్తుతానికైతే చంపావతి నది ఏరు పారుతోంది. దీన్ని ఆనుకొని సుమారు 5 గ్రామాలు, అటు ఈ నదికి అవతల వైపు సుమారు 5 గ్రామాలు అయితే 5 గ్రామాల ప్రజలు, అంటే సుమారు 8,000 నుంచి 10,000 మంది ప్రజలు నివసిస్తున్నటువంటి గ్రామాలు అయితే ఉన్నాయి. అటు మర్రివలస కావచ్చు, ఎర్రగొండవలస కావచ్చు, చేమవలస, ఇలాంటి సుమారు 5 గ్రామాల ప్రజలైతే ఈ ఏరికి అవతల వైపు నివసిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి ఏరు యొక్క ఫ్లో కొంత తక్కువగా ఉన్నప్పటికీ ఒక్కసారిగా ఫ్లో వస్తే పరిస్థితి ఏంటనేది ఒకసారిగా మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతాలను ఇప్పటికీ బిగ్ టీవీ చాలా ఎక్స్క్లూజివ్గా ఇంతకుముందే అనేక సార్లు చూపించడం జరిగింది. అటు మెంటాడ మండలంలోని ఆంధ్ర ప్రాంతంలో కావచ్చు, ఇతర చాలా ప్రాంతాల్లో ఇటువంటి దుస్థితులను అయితే ఇప్పటికే వెలుగులోకి తీసుకొచ్చిన ఘటనలు అయితే చాలా ఉన్నాయి. అటు అంటే పెద్దవాళ్ళే కాదు, చిన్నపిల్లలు కూడా, అంటే స్కూల్కి వెళ్ళాలి, ఏదైనా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఏరు దాటి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అంతేకాదు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ ఖచ్చితంగా ఏరు దాటి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఏదైతే మనకి అక్కడ గట్టులా కనిపిస్తుందో, అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి, అక్కడ నుంచి అంటే అక్కడ వరకు ఏరు ఏదైనా ఒక్కసారిగా, అంటే అక్కడ మనకి చంపావతి నీరు ఎక్కువగా ఒకసారి ఆంధ్ర ప్రాజెక్ట్ నుంచి ఒక్కసారిగా నీరు వదిలినట్లయితే సుమారు ఆ చెట్లు ఏదైతే ఉన్నాయో అంతవరకు కూడా వాటర్ అనేది ప్రవహించే, అంత ఎత్తున వాటర్ ప్రవహించే అవకాశం ఉంది. సో మరి అందరూ కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అటు స్కూల్స్కి వెళ్ళాలన్నా, ఏదంటే జాబ్స్, ఎందుకంటే ఎన్ని కూడా విలేజెస్, చాలా మారుమూల విలేజెస్, చాలా వెనకబడినటువంటి ప్రాంతాలు ఎన్ని కూడా ఎక్కడి నుంచి అటు గజపతి నగరం, అదేవిధంగా విజయనగరం కావచ్చు, పార్వతీపురం కావచ్చు, బొబ్బులు, ఎక్కడికైనా ఉద్యోగాల పరంగా వీళ్ళందరూ వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఏరు దాటి సావాసం చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. సో ప్రస్తుతం అంటే ఏరు వస్తున్నటువంటి సమయంలో వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు, హాస్పిటల్కి సిక్ అయినప్పుడు కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు వీళ్ళు ఫేస్ చేస్తున్నారో ఒకసారి గ్రామవాసులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? సార్, అప్పుడు అయితే మాకు ఏరు వచ్చేటప్పుడు అంతే పోతాం అన్నట్టు పరిస్థితుల్లోనైనా అవతలకి వెళ్ళడానికి అవకాశం ఏమి ఉండదు సార్. మాకు ఎటువంటి ఇప్పుడు ఎప్పటికీ ఇప్పుడు దగ్గర ఒక మ్యాక్సిమం ఒక 20-30 సార్లు అయినా ఇంటిమేషన్ వస్తుంది, వెళ్తుంది, ఇవన్నీ అవుతున్నాయి సార్. ఎమ్మెల్యే దృష్టిలో కూడా పెట్టాం, సీఎం దృష్టిలో పెట్టాం, కానీ దీనికి ఎటువంటి స్పందన అయితే ఏటి చేయలేదు సార్. మాకు ఏదైనా కొద్దిగా ఒక గర్భిణీ స్త్రీ అయినా, లేకపోతే కష్టం వచ్చిందని అయినా, లేకపోతే ఒంట్లో బాగోలేదు, ఎమర్జెన్సీ అయినా, చచ్చిపోతే అవతల చచ్చిపోవడం తప్ప మాకు వేరే తోట మా హాస్పిటల్కి వెళ్ళే మార్గం అయితే ఏం కనిపించట్లేదు సార్. ఆ టైంలో మాకు ఎందుకు ఈ బతుకులు ఎందుకు అన్నట్టు ఉన్నాయి సార్. పిల్లల్లో కూడా కనీసం ఆ సీజన్లో
యువతలకు దారి పెట్టాలంటే భుజం మీద వేసుకొని తీసుకొని రావడమే సార్. కానీ అదేం చాలా ఇబ్బంది పడి వెళ్ళిపోతామేటో గడ్డంటే వెళ్ళిపోతామేటో లేదు మానేద్దాం అంటే ఈ చదువులు ఇబ్బంది పడతారు అనేసి నా ఆలోచనతో ఇలాగ ఇది కంటిన్యూ చేస్తాను సార్. అప్పటి నుండి కూడా ఇదే పరిస్థితి సార్. ఇలాగ చెప్పడమే జరుగుతుంది కానీ దీన్ని ఎవరూ స్పందించలేదు సార్. మరి ఎమ్మెల్యే దృష్టిలో పెట్టాం, సీఎం దృష్టిలో పెట్టాం, ఇంతకుముందు చాలాసార్లు ఇలా జరుగుతూనే ఉన్నాయి సార్. కానీ మనం వచ్చింది సార్, వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని రిప్లై అయిపోయింది అనేసి మా ఎమ్మెల్యే గారి కాడికి వెళ్తే ఎమ్మెల్యే గారు చెప్పారు సార్, ఇలా రిప్లై అయిపోయిందమ్మా. మినిస్టర్ గారి కాడికి వెళ్తే మినిస్టర్ గారు రిప్లై అయిపోయిందమ్మా, మళ్ళీ మీరు దాని గురించి మాట్లాడదామా అనేసి ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఆ విధంగా చెప్పారు సార్. చెప్తే సరే సార్ మీకు వెళ్ళవేలి అలా చేయండి సార్, ఇది ఇలా కంటిన్యూ అవుతుంది తప్ప ఎవరు వచ్చినా పట్టించుకోలేదనేసి మేము అడిగాం సార్. అడిగితే ఈసారి కంపల్సరీ చేస్తామమ్మా అనేసి అని మినిస్టర్ గారు చెప్పారు సార్. అది అయితే సరే సార్ మాకు అదే కావాలి, మాకు ఇంకేం అవసరం లేదు సార్, మాకు ఊళ్ళో పరిస్థితి ఎలాగున్న అనవసరం కానీ ఈ తోవ ఒకటి మాకు కల్పించిస్తే మాకు అదే పుట్టుడు ఆనందం సార్. మా పిల్లలు మా జీవితం అంతా మీ పేరు చెప్పుకొని హ్యాపీగా ఉంటామని మేము ఫీల్ అవుతున్నాం సార్. సో అదేవిధంగా మరికొంతమంది ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, అంటే ఎటువంటి అంటే ఇప్పుడు ఆయన చెప్పారు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మీ ఊళ్ళో స్కూల్స్ ఉన్నాయి, మరి స్కూల్కి టీచర్స్ రావాలి, ఇప్పుడు మీరు ఉద్యోగాలకు వెళ్ళాలి, అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? స్కూల్కి గట్ట ఏరు గట్ట వస్తే స్కూల్కి మాత్రం వెళ్ళడానికి కూడా రావడానికి కూడా చాలా ఇబ్బంది అండి. పిల్లలు తీసుకెళ్ళాలన్నా సరే మా ప్రాణం పోద్దనే పరిస్థితిలో కూడా మేము తీసుకెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. కావున టీచర్ ఎవరు వచ్చినా సరే అటువైపు ఏరు అవతల వైపు ఉండిపోతారు. యువత రావడానికి కూడా ఎటువంటి చాయిస్ లేదు, ఇటు నుంచి కూడా దారి కూడా లేదు. మరి టైం పూర్తిగా పిల్లలు ఏరు తగ్గితేనే స్కూల్కి వెళ్తారు, లేకపోతే లేదు. నెల 20 రోజులు అవని 30 రోజులు అవని. కానీ ఏంటంటే ఏరు వస్తే మాత్రం తినడానికి కూడా ఫుడ్కి కూడా చాలా ఇబ్బంది పడిపోతామండి. చాలా ఇబ్బందికరం పరిస్థితి అనమాట. చాలా దీనికి మాత్రం చాలా స్పందించాలని మేము కోరుకుంటున్నాం. సో ఇది ఏరిగానే ఒక్కసారిగా వస్తే తినడానికి కూడా ఇబ్బంది కూడా, ముఖ్యంగా స్కూల్కి వెళ్ళారు కావచ్చు, లేదంటే ఎమర్జెన్సీ సమయాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అయితే గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. 2018లో బ్రిడ్జి నిర్మాణం కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. సాయిల్ టెస్ట్ కూడా పూర్తయింది. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రిడ్జి నిర్మాణం పడకేసింది. నిధులు కూడా వెనక్కి వెళ్లాయి. దీంతో ఆ గ్రామాలకు బ్రిడ్జి అనేది నెరవేరని కలగానే మిగిలిపోయింది. నది ఉధృతంగా ప్రవహిస్తే శవాన్ని కూడా ఖననం చేయలేని పరిస్థితులు ఉంటాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క మనం చూసుకున్నట్లయితే 2018లో టీడీపీ ప్రభుత్వం సుమారు 5 కోట్ల రూపాయలు అయితే ఈ యొక్క ప్రాజెక్టు అంటే ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మించడానికి అయితే నిధులు కేటాయించారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా అది నిర్వీర్యం అయిపోయింది. మరి నిధులు ఏమయ్యా కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి కూడా అనేక మంది, ఎందుకంటే గతంలో 2 సార్లు ఇక్కడ అటు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు ఎవరైతే బొత్స అప్పలనారాయణ ఉన్నారో ఆయన 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొండపల్లి అప్పలనాయుడు కే నాయుడు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన పరిస్థితి ఉంది. అంటే అనేక మంది పనిచేస్తున్నప్పుడు కూడా ఇక్కడ ప్రజల బ్రతుకులు మాత్రం మారట్లేదు, వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించలేదు అనే పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ యొక్క గజపతి నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి. ఎందుకంటే గజపతి నగరం నియోజకవర్గ హెడ్ క్వార్టర్కి సుమారు 8 కిలోమీటర్లు, అంటే చాలా దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం. కానీ ఇలాంటి దుస్థితి ఎదుర్కొంటున్నారంటే చాలా నిజంగా నమ్మశక్యం కాని పరిస్థితి ఉంది. సో కొంతమంది పెద్దవాళ్ళు, ఎందుకంటే సుమారు ఎప్పటి నుంచో ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు మనతో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నించాను. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఇబ్బంది అయితే ఉంది? చెప్పండి, అంటే మీరు ఇప్పుడు ఈ గ్రామంలో నివసిస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఇబ్బంది? ఎప్పుడు మా తాతల కానించి ఇది ఇబ్బంది, ముత్తాతల కాంచి అందరం కూడా ఇక్కడే ఉంటున్నాం. మొత్తం మా ముత్తాతల నుంచి ఇప్పటి వరకు కూడా బ్రిడ్జి కోసం పోరాడుతూనే ఉన్నాం. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా చెప్తున్నాం. కానీ కొండపల్లి అప్పలనాయుడు గారు మొత్తం పట్టువాడ నుంచి కొనిస, మర్రివలస 3 బ్రిడ్జిలు శాంక్షన్ చేశారండి. అక్కడ పట్టువాడ కంప్లీట్ అయింది, కొనిస కంప్లీట్ అయింది, మర్రివలస అనేది నిర్వహణ అయిపోయింది. ఇది స్టార్ట్ అయ్యే టైంకి ప్రభుత్వం అనేది మారిపోవడం జరిగింది. తర్వాత మన బొత్స అప్పలనారాయణ గారు దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఇక్కడ సాయిల్ టెస్టులు గట్రా అన్ని చేయించడం కూడా జరిగింది. దీని ఏం చేశారంటే రాయి పడిందనే ఉద్దేశంతో కాంట్రాక్టులు బ్యాక్ అయిపోయారని కూడా చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ కొండపల్లి శ్రీనివాస్ గారిని మొన్న వెళ్ళి కలిసామండి. కలిసిన తర్వాత కూడా చేస్తామమ్మా అని చెప్పడం కూడా జరిగింది. కానీ మా పంచాయతీ మరొక 4-5 సంవత్సరాలు ఇక్కడ ఉంటుందో ఉంటుంది అనేది కూడా తెలియదండి. ఎందుకంటే గ్రామంలో ఎటువంటి సౌలభ్యం లేకపోవడం వల్ల పిల్లల దృష్టి, ఇప్పుడు మాటతో చెప్తాను, స్కూల్కి వెళ్ళి పిల్లలు అవ్వచ్చు, లేకపోతే వ్యాపారస్తులు అవ్వచ్చు, ఒక టాప్ మేస్త్రులు అవ్వచ్చు, ఇలా మనకి 9 నెలలు స్టార్ట్ అయిందంటే మ్యాక్సిమం మళ్ళీ ఎండింగ్ మళ్ళీ 12 నెలల వరకు కూడా బయట నుంచి వెళ్ళి కష్టపడి ఒక రూపాయి తెచ్చుకుందనే శక్తి ఎవరికి లేదు. ఊళ్ళో ఉండడం, సక్సెస్ అవ్వడం, బతకడం అంతే తప్ప మరి రెండో మార్గం లేదు. అలాగే స్కూల్ పిల్లలు కూడా సరే అటెండెన్స్ లేకపోవడం వల్ల ఎలా వెళ్తాం పిల్లలు?
వెళ్తే గొల్లిపాలెం బట్టి కొట్టండి బురదలు వెళ్ళి తోటలు వెళ్ళి అడిసి వెళ్ళాలి, గొల్లిపాలెం నుంచి ఆ దేపిల్లి వెళ్ళాలి. లేదనుకుంటే మెంటాడు వెళ్ళాలనుకుంటే అసలు ఇటువైపు మార్గమే లేదు సార్. ఒక దీపకల్పంలాగా ఇక్కడ చావడం తప్ప రెండో మార్గం లేదు. ఆ టైంలో ఎవరు కూడా ఒకరు సహాయం చేయడానికి ఇతర సిబ్బందికి వాళ్ళకి ఒంట్లు బాగోలేకపోయినా ఇప్పుడు ఆసుపత్రి ఫోన్ చేసి ఒక అంబులెన్స్ రావాలనుకుని వెళ్ళే పరిస్థితి కూడా లేదు ఇక్కడ. గర్భిణీ స్త్రీలు అవ్వచ్చు, ఎవరైనా ఒంట్లు బాగపోతుందనుకో అటు చనిపోవడమే సార్ అక్కడ. మరి ఇంక రెండో మార్గం లేదు. ఏదో డోర్ పెట్టుకొని అటు నడిచెళ్ళి గొలిపల్లి దేపులకేసి వెళ్తే అక్కడ ఒక రోడ్డు దొరికితే వాళ్ళ బండపిల్లి మెదలి గైతంలో వచ్చి ఆ హాస్పిటల్కి వాళ్ళు వచ్చిన హాస్పిటల్కి వాళ్ళు తీసుకెళ్ళాలి. ఈలోగా ఉన్నాడో పోనాడో తెలియదు. ఒక ఉదాహరణ మధ్య దేవుడు గల ఆ మధ్య దేవుడు తాటి కంచినాడు అదే టైంలో పెయిన్ 24 hours పెయిన్లో ఇస్తే ఆయన కాపాడుకోలేక మా తోటలోకి మోసుకెళ్ళేసరికి చనిపోయాడు. అలానే మీనట్టు ఫ్రెష్ వాళ్ళకి రిపోర్ట్ ఇద్దామంటే మీరు కూడా రాలని పూజేస్తున్నాం. అర్థమైంది సార్. మా ఒక వీడియో ద్వారా ఒక సెల్ ద్వారా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందంటే అంతపాటు తెలివైన వాళ్ళు కూడా ఇక్కడ ఊళ్ళు లేరు. మీకు ఒక ఇంటిమేషన్ ఇద్దామన్నా డోలు పెట్టుకున్న ఇక్కడ సాగల తోట ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళేసరికి ఆ తాటి కంచిలో చనిపోయాడు. 24 hours పెయిన్ ఇది చనిపోయారు. ఆ వర్షంలోనే తీసుకుని వెళ్ళి మాకు అలాగే కనీసము 7 పాతుకోవడం కూడా ప్లేస్ లేదు సార్. అవి మాకు ఈ గడ్డ పక్కన శవం అనమాట. ఆ పొలాల్లో ఆ వరుసలు మోసుకొని వచ్చి ఆ శవం నాకు ఆ నుంచి గా తీసి పాతుకున్నాం. అలాంటి దుస్థితి అనమాట. మాకేటంటే ఈ బ్రిడ్జి కనేసారనుకో మా గ్రామం ఒక అన్ని విధాలు కూడా అభివృద్ధిలోకి వస్తుందని కోరుకుంటున్నాం. దయచేసి ప్రభుత్వం మాకు సహకరించి, మీడియా వాళ్ళు సహకరించి మాకు ఈ బ్రిడ్జి వేస్తారని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే కొండపిల్లి అప్లోడ్ దయ వల్ల మాకు బ్రిడ్జి వచ్చింది, మా శాంక్షన్ అయింది, మా దశలు మారుతాయని ఒక ఆలోచన మాకు ఉంది సార్. ఈ పక్కన మన 6 లైన్ వేస్తారు సార్. 6 లైన్ వల్ల మాకు 0% సార్. దగ్గర 40-50 ఎకరాలు కోల్పోయాము. కనీసం మాకు ఆ రోడ్డు వల్ల మాకు 1% కూడా మేలేదు సార్. రోడ్డు ఎక్కడం కూడా తావలేదు సార్. పోనీ అదే మాకు వచ్చింది ఏదో చేస్తారనుకుంటే ఇప్పుడు అది కూడా 0 లేదు. పోనీ ఎప్పుడు వచ్చి రోడ్డు ఇస్తారో దానికి వెళ్ళిపోదాం అంటే అది కూడా 0 సార్. ఇదే పొజిషన్ ప్రతి మాకు ఇంకా ఏంటంటే ఇప్పుడు మాకు 150 ఇల్లు పైన ఒక 4-5 వలసలు ఉన్నాయి. తర్వాత ఒక మొత్తం 8 వలసలు ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ అయితే 850 మంది పీపుల్స్ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ చదువుకున్న వాళ్ళు కూడాను. ఇప్పుడు చాలా నరకం అయితే చూస్తాం. దయచేసి మీరు మాకు సహకరిస్తారని మీడియా ద్వారా మాకు ప్రభుత్వాలు సహకరిస్తారని కోరుకుంటున్నాం సార్. సో ఇది ఏదైతే ఈ చంపావతి నది ఏరు పక్కన ఉంటే మర్రివలస ప్రాంతంలో అయితే మర్రివలస విలేజ్లోనే ఇంత సుమారు 850 నుంచి 1000 మంది వరకు నివసిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో వాళ్ళకంటే ఎవరైనా చనిపోతే వాళ్ళని ఖననం చేయడానికి కూడా ఏరు ఎక్కువగా వస్తే ఇబ్బంది పడే పరిస్థితి అనేది వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఎప్పటికైనా అటు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చొరవ తీసుకుని ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మించి తమకి ఒక మార్గం చూపించాలని వాళ్ళందరూ కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. బ్రిడ్జి నిర్మించకపోవడంతో పలువురు విద్యార్థులు పరీక్షలకు కూడా హాజరు కాలేని పరిస్థితులు ఈ గ్రామాల్లో ఉంటాయి. వంతెన లేకపోవడంతో సరైన సమయంలో చదువులకు అంతరాయం కలుగుతోందని, ఇప్పటి వరకు అనేక మంది విద్యార్థులు ప్రాక్టికల్ సెమిస్టర్ పరీక్షలు కూడా రాయలేకపోయామని ఓ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ విద్యార్థులకి అలాంటి దయనీయ పరిస్థితులు రాకుండా చూడాలని కోరుతున్నారు. ఇదంతా ఓ ఎత్తు అయితే ఇక మర్రివలస గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరో ఎత్తు. ఈ పాఠశాలను చూస్తే ఒక్కసారిగా గుండె జారినంత పనవుతుంది. అంత శిథిలావస్థలో ఉంటుంది ఆ సర్కారు బడి. ఎటు చూసినా తుప్పు పట్టి బయటకు వచ్చేసిన ఇనుప చువ్వలు, పెచ్చులాడిన గోడలే దర్శనమిస్తాయి. ఇక్కడ చదివే విద్యార్థులకు విద్య మాట దేవుడెరుగు. చిన్నారుల ప్రాణాలకు కూడా గ్యారంటీ లేదంటే అతిశయోక్తి కాదు. నది ఏరు మీద బ్రిడ్జి కట్టక అనేక అవస్థలు పడుతున్నటువంటి ప్రధానమైన గ్రామాల్లో మర్రివలస ఒకటి. ప్రస్తుతం మర్రివలస గ్రామంలో ఉన్న, ఎందుకంటే ఏదైనా గ్రామం అభివృద్ధి చెందిందా లేదా నిదర్శనం ఆ గ్రామంలో బడిని ఫస్ట్ చూడాలని పెద్దలు అంటుంటారు. ప్రస్తుతం మనం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మర్రివలస గ్రామంలో ఉన్నాం. ఒక్కసారి మనం ఈ స్కూల్ బిల్డింగ్ యొక్క దుస్థితి మనం చూసినట్లయితే నిజంగా ఎలాంటి స్కూల్ ఇంకా భారతదేశంలో ఉన్నాయా అని అనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం నాడు నేడు పనుల కింద మొత్తం స్కూల్ అన్ని కూడా ఆధునీకరణ చేసాం, కార్పొరేట్ స్కూల్ ధీటుగా తయారు చేసామనేసి అనేక మార్లు చెప్పడం జరిగింది. ఇప్పటికీ కూడా చెప్తూనే ఉన్నారు. శాసనమండలిలో బొత్స సత్యనారాయణ కూడా అదే విషయాన్ని పదే ప్రస్తావిస్తున్నారు. నాడు నేడు పేరుతో కోట్ల రూపాయలు వెచ్చించాం, కోట్ల రూపాయలతో ప్రతి ఒక్క స్కూల్ని కార్పొరేట్ స్కూల్ ధీటుగా నారాయణ చైతన్య లాంటి స్కూళ్ళకి ధీటుగా కూడా ఆధునీకరించామని చెప్పడం జరిగింది. సో మనం ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే దుస్థితి మనం చూసుకోవచ్చు. మొత్తం ఐరన్ అంతా కూడా తిప్పు పట్టిపోయి, కాంక్రీట్ అంతా ఊడిపోయి మొత్తం పెచ్చులుగా వచ్చేసే పరిస్థితి. మరోపక్క మనం చూసుకుంటే స్కూల్ ఎంట్రన్స్ అంటే పిల్లలు వెళ్ళడానికి ద్వారంలో మనం చూసుకోవచ్చు. ఇటువంటి ఓచలు పూర్తిగా తెగిపోయి, అంటే ఓచలు పూర్తిగా కట్ అయిపోయి ఉన్న పరిస్థితి. ఒకసారి పిల్లలు ఆడుకునేటప్పుడు ఇటువంటివి గుచ్చుకుంటే ఏంటి పరిస్థితి, పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటి అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. ఒకసారి మనం అలాగా
ఇంకా ఏదైతే స్కూల్ ఉందో స్కూల్లోకి వెళ్తే మొత్తం బిల్డింగ్ అంతా కూడా ఎక్కడా కూడా ఈ పార్ట్ బాగుంది ఈ మూల బాగుందని చెప్పడం లేదు. మొత్తం అంతా కూడా ఊచలన్నీ బయటికి వచ్చేసి మొత్తం కాంక్రీట్ అంతా కనిపిస్తున్న పరిస్థితి, పెంచులన్నీ పడిపోయి రేపో మాపో అన్నటువంటి పరిస్థితులు అయితే ఉంది. అంటే ఒక 4 రోజులు ఏదైనా తుఫాను వచ్చినట్లయితే ఖచ్చితంగా కూలిపోతుందనే దశలో అయితే మనకి కనిపిస్తున్న పరిస్థితి. ఎక్కడా కూడా మనం చూసుకోవచ్చు మొత్తం స్కూల్ సరౌండింగ్ అంతా కూడా అటు కిటికీలు కాదు, డోర్లు కాదు, అదేవిధంగా గోడలు కాదు, స్లాబ్ ప్రతిదీ కూడా పూర్తిగా శిథిలావస్థలో ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి మనం చూసుకుంటే 1987లో అంటే అప్పుడు ఎంపీ పూసపాటి ఆనంద గజపతిరాజు ఎంపీగా ఉన్నప్పుడైతే ఈ స్కూల్ నిర్మించడం జరిగినట్లు మనకు తెలియదు. ఈ బోర్డు ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఒకసారి క్లాస్ రూమ్లోకి వెళ్ళి ప్రయత్నించాము. క్లాస్ రూమ్లో పరిస్థితి మనం చూసుకోవచ్చు. చిన్న పిల్లలు అంటే 1వ తరగతి నుంచి 3వ తరగతి 2వ తరగతి వరకు చదువుతున్నటువంటి పిల్లలు, చాలా చిన్న పిల్లలు అంటే సుమారు 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఉన్నటువంటి స్కూల్ యొక్క బిల్డింగ్ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూసుకోవచ్చు. క్లాస్ రూమ్లో ఇలాంటి క్లాస్ రూమ్లో ఈ పిల్లలందరూ కూడా విద్యను అభ్యసిస్తున్నారంటే ఈ గ్రామం యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రామంలో ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రామ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎంత వెనుకబాటుకి గురవుతున్నాయో గ్రామాలు అనేది ఒకసారి మనం చూసుకోవచ్చు. అనేక మంది వస్తున్నారు, అనేక మంది ప్రజాప్రతినిధులు మారుతున్నారు, అధికారులు మారుతున్నారు, కలెక్టర్లు వస్తున్నారు వెళ్తున్నారు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఇక్కడ నుంచి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి అక్కడ శాసనసభలో కావచ్చు, శాసనమండలిలో అనేక మంది ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఎక్కడా కూడా స్థితిగతులు మాత్రం మారినటువంటి పరిస్థితి ఉంది. మనం గతంలో ఇంతకుముందే మనం ఒక ఏరు దగ్గర నిలబడినప్పుడు మనం చెప్పుకున్నాం. గజపతినగరం నియోజకవర్గ హెడ్ క్వార్టర్ సుమారు 8 కిలోమీటర్ల దూరంలోనే ఒకటి అంటే అటు మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ స్పష్టంగా ఈ గ్రామ పరిస్థితులు కూడా తెలిసి ఉండొచ్చని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి మనం చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా ఇక రేపో మాపో అన్నట్లే ఉంది. ఒకసారి కానీ కూలిపోతే ఏదైనా అంటే పూర్తిగా కూలిపోవాలి అంటే అవసరం లేదు. ఏదైనా ఒక చిన్న పెచ్చు పడితే పిల్లల తల మీద కానీ పడితే ఆ పిల్లల యొక్క పరిస్థితి ఏంటి, తిరిగి మళ్ళీ బ్రతికి బట్టకట్టే పరిస్థితి ఏమైనా ఉంటుందా ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ మనం చూసుకోవచ్చు విండోస్ పూర్తిగా ఊడిపోయినటువంటి పరిస్థితి, అంటే ఇలా తోస్తే అవతలకు పడిపోతాయి అన్నట్లుంది. అదేవిధంగా కిటికీల దగ్గర ఉన్నటువంటి షేడ్స్ను కూడా ఒకసారి మనం పరిశీలించాలి. ఎందుకంటే ఇవి కూడా ఇంకా పూర్తిగా వంగిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఈ షేడ్స్ చూసుకున్నట్లయితే పూర్తిగా తుప్పు పట్టేస్తుంది. మొత్తం ఐరన్ అంతా కూడా పూర్తిగా తుప్పు పట్టేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. మనం పూర్తిగా మన చేతులా అంటే పూర్తిగా రాలిపోతున్నటువంటి పిండిగా రాలిపోతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉందన్నమాట. మరి ఇప్పుడు స్కూలు పరిస్థితి పూర్తిగా శిథిలావస్థలో ఉంది. మరి పిల్లల మీద పరిస్థితి కానీ మీ మీద కానీ పడితే ఏంటి పరిస్థితి? అది అందు గురించని కొద్దిగా ఎక్కడైతే బాగుందో ఆ ప్లేస్లో కూర్చొని పెట్టడం జరుగుతుందండి. మీ దాని మీద ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటాను అండి. ఉంటూ పిల్లల్ని కొద్దిగా ఎక్కడైతే బాగుంటుందో అటువంటి ప్లేస్లో కూర్చొని పెట్టి మనం క్లాసు నిర్వహించడం జరుగుతుంది. వర్షాకాలంలో మాత్రం బయట ప్రైవేటు భవనంలో కూర్చొని పెట్టి అక్కడ క్లాసు నిర్వహణ జరుగుతుందండి. అంటే ఇప్పుడు అది అసలు డిఈఓ ఎంఈఓ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారు, ప్రజాప్రతినిధుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? తీసుకెళ్ళాం సార్, తీసుకెళ్ళాం. ఒకసారి ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి వచ్చారండి. వచ్చిన తర్వాత సార్ కూడా చెప్పారు దీన్ని డిస్మాంటిల్ చేసి వేరే బిల్డింగ్ ప్రస్తుత ఎమ్మెల్యే గత ఎమ్మెల్యే గారు అండి అప్పలాసి గారు, గౌరవ శాసనసభ్యులు అప్పలాసి గారు ఆ టైంలో సార్ వచ్చి చెప్పి అధికారులకు కూడా చెప్పడం జరిగిందండి. దీన్ని డిస్మాంటిల్ చేసి కొత్త భవనం చేయాలని కూడా. సో అదే విషయాన్ని కింద ఎండిఓ గారు కానీ అలా కూడా అందరికీ కూడా మేము లెటర్ పూర్వకంగా ఎంఈఓ గారికి ఇచ్చాము. సార్ కూడా చెప్పారండి. స్కూల్ పిల్లలు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. మా ఇబ్బందిని మీరు చూసి దయచేసి ఇంతవరకు గవర్నమెంట్ ఎంతమంది మారారు ఏమి జరిగాయి కానీ మా గౌరవ మంత్రివర్యులైనటువంటి కొండపల్లి శ్రీనివాసరావు గారికి మా గ్రామ ప్రజలందరం కూడా మీకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసి చేస్తున్నాం. సార్ మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని, మరి గ్రామ ప్రజల తాలూకా కష్టాలు తీర్చి ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం చేస్తారని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. సో ఇది మనం చూసుకోవచ్చు. ఒక్క విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. నాడు నేడు పనులప్పుడు స్కూలు ఉపాధ్యాయులు కావచ్చు, అదేవిధంగా సర్పంచ్ కూడా గత ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్యని అడిగితే మొదటి విడత కాదు 2వ విడతలోనే నిధులు కేటాయిస్తాం, 2వ విడత కాదు తర్వాత విడతలో కేటాయిస్తాం అంటే ఎంత జుగుత్సాకరమైన విషయం ఒకసారి మనం గమనించాలి. ఎందుకంటే స్కూల్ చూస్తే ఎలాంటి దుస్థితిలో ఉంది, శిథిలావస్థలో ఉంది. ఏదైనా జరిగితే పిల్లల భవిష్యత్తు ఏంటో ఒక ఆలోచన కూడా లేకుండా ప్రభుత్వం ఇలా నిర్లక్ష్యం చేయడం నిజంగా దురదృష్టకరంగా భావించవచ్చు. ఇప్పటికైనా ఈ యొక్క గ్రామం దుస్థితి ఏదైతే ఏరు మీద బ్రిడ్జ్ కావచ్చు, అదేవిధంగా స్కూలు భవనం కూడా తక్షణమే నిర్మించి ఈ గ్రామ ప్రజలకి న్యాయం చేయాలని అయితే ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా ప్రజాప్రతినిధులు అధికారులు కూడా దృష్టి సారించి ఈ యొక్క వెనకబడినటువంటి గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలని అయితే కోరుకుందాం. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.